వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్. మధ్యంతరం కుదిరింది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఖరారు. ఎవరికీ వ్యతిరేకం కాదు, అధికారం కోరుకోదు. సంస్థ చీఫ్ మోహన్ భగవత్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపు కంటే ఎక్కువగా నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని, శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్ లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటను గుర్తు చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఇరు దేశాల శుక్రవారం దీనిపై ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. భారత ఉత్పత్తులపైన అమెరికా ఇటీవల సుంకాలను 18% తగ్గించింది. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఇది చారిత్రక విజయవంతంగా పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు $30 ట్రిలియన్ మార్కెట్ ను కల్పిస్తోందన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలను పూర్తిగా పరిరక్షిస్తోందన్నారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచాలన్నదే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ లక్ష్యమని సంస్థ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. అంతే తప్ప ఆర్ఎస్ఎస్ ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు, అధికారాన్ని కోరుకోదు, ప్రభావాన్ని చూపాలని అనుకోదని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో ఉన్న అనైక్యత తదితర అనేక బలహీనతలను గమనించిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్గేవార్ 1925లో ఆర్ఎస్ఎస్ ను స్థాపించారన్నారు. సంస్థ అవతరించి 100 ఏళ్లైన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజాన్ని ఐక్యంగా ఉంచడం అనే కర్తవ్యాన్ని మినహా మరే పనిని ఆర్ఎస్ఎస్ చేపట్టబోదన్నారు. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత ఇక మరే ఇతర ఎజెండా ఆర్ఎస్ఎస్ కు ఉండదని భగవత్ చెప్పారు. అన్ని మతాలను గౌరవించాలని నిర్ణయించుకోవడానికి కారణం మనం హిందువులం కావడమే. హిందూ ధర్మంలో ఉన్న సహనం వల్లే భారత్ ఇప్పటికీ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోంది. హిందూ భావ విస్మరణ వల్లే దేశం మొక్కలైంది. అంటే హిందువులు తమ సాంస్కృతిక ధార్మిక మూలాలను లేదా ఐక్యతను మర్చిపోవడం వల్లే విభజన అడ్డుకోలేకపోయామని ఆయన వివరించారు. దేశంలో ఇస్లాం, క్రైస్తవ మతాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉన్నప్పటికీ దేశం మాత్రం ఐక్యంగానే ఉందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా 35వ వార్డు నుంచి పోలీస్ సంపూర్ణ వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గడిచిన 2 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఈ వార్డులో గత 10 సంవత్సరాల నుంచి పోలీస్ కృష్ణాజీరావు కౌన్సిలర్ గా ఉన్నారు. వార్డును అభివృద్ధి పథకంలోకి నడిపించారు. ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇచ్చి చూశాం. ఇప్పుడు ఫండ్ తెచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ కౌన్సిలర్లను నిలబెట్టి ఏం అభివృద్ధి చేస్తారన్నారు. మరి ఆయన మీకు మీ మధ్యలోకి రావాలి కదా, మీ సమస్యలు తెలుసుకోవాలి కదా, మరి ఏం చేసిండు? ఏమన్నా అంటే నిజాయితీ అంటే నిజాయితీ కాదు. ఫస్ట్ మనకి ఇంటికి పెద్ద మనిషి ఉంటాడు, అప్పు సొప్ప తెచ్చి నడుపుతాడు కదా, ఉపాసం అయితే ఉంచాడు. కనీసం అప్పు తెచ్చే తెలివి లేదు. సీఎంతోనే ఇప్పుడు నీ పార్టీ వేరు, ఆయన పార్టీ వేరు, సీఎం పార్టీ వేరు. పార్టీ వేరు అయినా సరే ప్రజల కోసం పగ ఉన్న వ్యక్తి దగ్గరికి కూడా మనం పోవాలి. ఎందుకంటే ప్రజల కోసం లేదు నేను బీజేపీ, నేను ఎక్కడో లొంగా, నేను నిజాయితీగా ఉంటా అంటే బలైపోయేది మీరు. ప్రభుత్వం ఏదైనా సరే, ఇప్పుడు వీళ్ళైనా కానీ కౌన్సిలర్లు అయినా కానీ ప్రభుత్వం ఏదైనా కావచ్చు, వాళ్ళతో కొట్లాడైనా తీసుకొచ్చే శక్తి వీళ్ళకు ఉంది. ఇప్పుడు 10వ వార్డు కానీ, 12వ వార్డు కానీ, 35వ వార్డు కానీ ఈ ముగ్గురు టీఆర్ఎస్ వ్యక్తులకు అంత పూర్తి నెట్వర్క్ ఉంది, అంత పూర్తి ధైర్యం ఉంది. కొట్లాడి కూడా మీకోసం ఫండ్స్ తీసుకొస్తారు, వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తున్నారు? ఎప్పుడు వీలైనా మనం చేద్దాం, ఆశతోటి పనులు కావు కదా.
రాజకీయం అంటే అంత ఈజీ కాదు. రాజకీయం చేయడం వేరు, ప్రజలకు సేవ చేయడం వేరు. మరి మీరు రాజకీయం చేసిన వాళ్ళని నమ్ముతారా? ప్రజలకు సేవ చేయడానికి ఎనీ టైం మీ ముందు మీ మధ్యలో ఉండే వాళ్ళని నమ్ముతారా? మీరు ఆలోచించురి. ఈసారి మాత్రం మోసపోవద్దు, ఏ పార్టీని నమ్మి మోసపోవద్దు. మళ్ళీ మన కేసీఆర్ వస్తాడు, ఖచ్చితంగా వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. మనకు ఫండ్స్ కూడా ఫుల్ వస్తాయి, ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు మా 35 వార్డులో కూడా 40% వరకు 3 years లో కంప్లీట్ చేసేస్తాం. ఇంకా వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ 5 years తర్వాత వేరే కౌన్సిలర్ ఎవరైనా నిలబడాలంటే భయపడాలి. అరే అక్కడ ఏం వర్క్ ఉంది, ఇక ఏం లేదు కదా, వీలే చేసేసిరు, మనం పోయి ఏం చేస్తాం, అట్లా ఆలోచించాలి. కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నేకల్ ఎంకప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీలో భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీ పార్టీ నాయకులు తప్పును ఒప్పుకోవడం లేదు, చర్చలకు సిద్ధమన్నారు. కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బుర్జు వద్ద బహిరంగంగా చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. హిందువుల యొక్క మనోభావాలతో ఆడుకుంటున్నారు కదా. ఇంకోటి వాళ్ళు ఏం చెప్పింది క్లియర్గా, ద సిబి ఇన్నోవేషన్ ఫౌండ్ దట్ ద శాంపుల్స్ డ్రాన్ ఫ్రమ్ ద tanker supplied by AR Dairy in July 2025 are not cow ghee samples but samples of synthetic ghee. It has also described the ghee supplied by the Bole Baba Dairy and it exposed a fake ghee. The same CBI report, right? అసలు బోలేబా అనేది మీరు చూస్తే ఎంత యాజ్ పర్ రూల్స్ నామ్స్ చూస్తే మీరు 2014-19లో అంతకుముందు ఉన్న టీటీడీ దేవస్థానం యొక్క నామ్స్ చూసుకోండి. పలానా టయానికి కనీసం ఇన్ని లీటర్ల పాలు ఇచ్చిండాలా, ఇంత 250 crore టర్న్ ఓవర్ ఉండాలా, అలాంటి డైరీస్కే ఇస్తూ ఉన్నారు. తర్వాత అలాంటి మిల్క్ లేని నిబంధనలే ఎత్తేసేసి ఈరోజు మాకు కల్తీ జరగలేదని చెప్పేసి ఎలా మాట్లాడతారండి వాళ్ళు క్లియర్గా. అండ్ ఆల్సో క్లియర్లీ ద ల్యాబ్ రిపోర్ట్ ఫ్రమ్ ద నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్ ఫర్ ద అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ NDDB కాల్ఫ్, రైట్, is they clearly mention that adulterated with animal fats. Adulterated, what is adulterated? That they clearly investigated and updated the report there actually. like మరి అలాంటప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారండి? ఈరోజు రిపోర్టే కరే, నెయ్యి కాదన్నప్పుడు మరి ఏతో చేసినట్టు? మరి మీరు ఈరోజు మన దేవుని ప్రసాదంకి వెళ్తే నెయ్యితో చేస్తాం. మనం ప్రసాదం ఏంటి చేస్తామంటే ప్రసాదం కానీ ఇది కానీ హారతులు కానీ తర్వాత అంతా నీట్గా చేసేసి ఇది పరమాన్నం పెట్టేసి ఈరోజు ప్రసాదాలు చేసేసి నెయ్యి అచ్చమైన నెయ్యితో చేయాలని నువ్వుల నూనె చేయాలని చెప్పేసి చేస్తారు. మరి అలాంటిది లక్షల లడ్లు ఈరోజు 1 లక్ష ఓట్లు అయోధ్యకు పంపించారంటే అదే ఒక కెమికల్ సింథటిక్ గీతో మీరు 1 లక్ష. గ్రామీణ ప్రాంతాలు గిరిజన ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ శాఖ సామాజిక బాధ్యతతో మరో ముందడుగు వేసింది. కె ప్రతాప్ శివకుమార్ ఆదేశాల మేరకు ఎం వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఎం రమేష్ ఆధ్వర్యంలో కుక్కునూరు మండలం చేరవల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఆశ్రమ హాస్పిటల్ నుంచి వచ్చిన అర్హత కలిగిన నిపుణ వైద్యులు పాల్గొని జనరల్ మెడిసిన్, గుండె, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, కంటి, ENT, చర్మ, క్యాన్సర్ నిర్ధారణ వంటి విభాగాల్లో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన శిబిరంలో 816 మంది OP నమోదు కాగా ECG, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ వంటి ఆధునిక పరీక్షలు చేసి 673 మందికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ పోలీస్ శాఖ కేవలం శాంతి భద్రత పరిరక్షణే పరితం కాకుండా ప్రజల ఆరోగ్య భద్రతకు కూడా భరోసా కల్పించడమే లక్ష్యమని తెలిపారు. మారుమూల గ్రామాల ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ శిబిరాన్ని నిర్వహించామని వెల్లడించారు. అలాగే వ్యాధి లక్షణాలు గుర్తించబడిన రోగులను ఒకరోజు కుక్కునూరు నుంచి బస్సు ద్వారా ఆశ్రమ హాస్పిటల్కి తీసుకెళ్లి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి తిరిగి వారి ఇళ్ల వద్దకు చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య నిపుణులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో వార్డుల్లో సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ప్రైవేటు భూములపై హైడ్రా అధికారులు అజమాయిషీ చేయడం ఎంతవరకు సమంజసమని ల్యాండ్ యజమాని నాగరాజు హైడ్రా అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు. నాచారంలోని
కార్తికేయ నగర్లో సర్వే నంబర్ 254, 259లో సుమారు 1640 గజాల ప్రైవేటు స్థలానికి హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేసేందుకు యత్నించారు. దీంతో ల్యాండ్ యాజమానులు హైడ్రా అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. 1957లో సాగు చేసుకోమని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని, అట్టి భూమిని హైడ్రా అధికారులు పార్కు స్థలమని చెప్పి ఏ విధంగా కంచె వేస్తారని ప్రశ్నించారు. హైడ్రా అధికారులకు కాలనీవాసులు తప్పుడు సమాచారం ఇచ్చారని, దీనిపై హైడ్రా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా అధికారులు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కంచె వేస్తే సహించేదే లేదని, అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. సర్టిఫికేట్ ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ బేసిస్ మీదనే మేము ఇక్కడ అగ్రికల్చర్ చేసుకోవడానికి ఈ బావి అనేది తవ్వుకున్నాము. అప్పుడు ఈ బావి అనేది మేము ఎవరికి అమ్మలేదు. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు. ఈ లేఅవుట్లో ఇది వెళ్ళని చూపిస్తుంది. ఇక్కడున్న కాలనీ వ్యక్తులు కొంతమంది ఇక్కడున్న ప్రైవేట్ ల్యాండ్లు అన్నీ కబ్జా చేయాలనే ఆలోచనతోని హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయని. ఒకవేళ ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ నడిస్తే ఇది మా ల్యాండ్, మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇంతకుముందు మేము 3-4 సార్లు డబ్బులు ఒక 50,000 ఖర్చు పెట్టి, ప్రతి ఒక్కసారి 50,000 ఖర్చు పెట్టి మేము క్లీన్ చేయించాం ఈ ల్యాండ్. చెత్త వేస్తుంటే ఈ కాలనీ వాళ్ళే ఇక్కడ చెత్త వేపిస్తుర్రు, మళ్ళీ వాళ్ళే పోయి కంప్లైంట్ చేస్తుర్రు. కాబట్టి ఇది మా ల్యాండ్, ఇది మేము ఫెన్సింగ్ వేసుకుంటాం, మేము ప్రొటెక్ట్ చేస్తాం, మీకు ఏం ఇల్లీగల్ యాక్టివిటీ జరగనియం ఇక్కడ. కానీ మీరు ఇలా దౌర్జన్యంగా హైడ్రా అనేసి వచ్చి ప్రైవేట్ ల్యాండ్ని మీరు కబ్జా చేయాలని చూసి ఫెన్సింగ్ వేసేసి మేము బోర్డు పాతేస్తామంటే మేము మాత్రం ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాం. మేము హైడ్రా వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఏంటంటే మీరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు మాకు నోటీస్ ఇష్యూ చేయండి. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి, మాకు నోటీస్ ఇష్యూ చేయండి. ఇష్యూ చేస్తే మేము మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మీకు ప్రొజెక్ట్ చేస్తాం. అప్పుడు కూడా ప్రజలు టోటల్గా మరి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వ అధికారులను మరి ఈ కాలనీ ప్రజలు తప్పుతో పట్టించే ప్రయత్నం చేసిరు. మరి ఇప్పటికైనా కూడా అది హైడ్రా కమిషనర్ గారు పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత, గతంలో కుటుంబ సమస్యలు ఈ భూమిపైన కుటుంబ తగాదాలు కొద్దిగా ఉన్నందుకు కారణంగా ఈ యొక్క భూమిని ఇట్లా ఓపెన్గా కుటుంబ తగాదాల కారణంగా వదిలేసిన కారణం ఉన్నది. కానీ ఇప్పుడు కాలనీ ప్రజలు పోయి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని కలిసిన తర్వాత రంగనాథ్ గారు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఇన్స్పెక్షన్ చేయకుండా, ఎంక్వైరీ చేయకుండా, మరి ఎవరెవరిపైన డాక్యుమెంట్లు ఉన్నాయనేది డాక్యుమెంట్ పరిశీలన చేయకుండా హైడ్రా కమిషనరు, ఆ హైడ్రా ఒక అధికారులు ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ భూమిని మరి ప్రొటెక్ట్ చేస్తాము అని అనడము అది చాలా చదువుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు కట్ట ఉండే, ఆ కట్ట నుంచి వాళ్ళు నీళ్ళు వస్తుంటే పుట్టిగా యుద్ధం వెళ్ళిపోతుండే. మా అగ్రికల్చర్ ల్యాండ్కి మేము ఒక డ్యామ్గా మామూలుగా వాటర్ డ్యామ్గా పెట్టుకోవడానికి ఇక్కడ మేము మా జాగాల్లో మేము తవ్వుకోవడం జరిగింది. ఆ నీళ్ళని ఇక్కడ మేము సేవ్ చేసుకున్నాం. ఇక్కడ నీళ్ళు సేవ్ చేసుకున్న వాటర్ని మేము 3 ఎకరాల 30 గుంటలకు మేము దాన్ని వాటర్ అగ్రికల్చర్కి మేము వాడినాం మేము. అది ఈరోజు ఈ హైడ్రా టీం వాళ్ళు వచ్చి ఇది వీళ్ళు ఇక్కడ కొత్తగా కట్టుకున్న వాళ్ళు, కార్తీక నెల కట్టుకున్న వాళ్ళు వచ్చి మాకు పార్క్ కావాలి, అది కావాలి అంటే ఇది వెల్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కానే కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. మా జాగా ఇది. మాకు ఈరోజు మేము కిరాయి ఇండ్లలో ఉంటున్నాం, మేము బయట పోయి కిరాయి ఇండ్లలో ఉంటున్నాం. మాకు మాకు తిండి లేకుండా ఉంటుంది మా ఇండ్లలో. మేము రోజు పొద్దున్నతో కష్టపడితే మాకు తిండి వస్తుంది. మేము 1940 స్వాతంత్రం రాకముందు నుంచేలే ఈ ల్యాండ్ మేము అగ్రికల్చర్ చేసినాం. మేము ఇక్కడ ఫొటోస్ కూడా మా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మీరు అప్పుడే మా గవర్నమెంట్ మాకు ఏం చేసింది అంటే 1950 యాక్ట్ కింద టెనెన్సీ పట్టా ఇవ్వడం, టెనెన్సీ పట్టా ఇచ్చింది మాకు. 1951లో టెనెన్సీ పట్టా ఇచ్చింది మాకు. దీని ప్రకారం మేము గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కట్టినాం. దాని తగ్గ పాస్బుక్ కూడా మా దగ్గర ఉన్నాయి. పాస్బుక్ దాని తగ్గ పాస్బుక్ మేము గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినాం. మేము గవర్నమెంట్ కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేటీఆర్ బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో కేసీఆర్ పాలనలో బాన్సువాడకు 10,000 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో బాన్సువాడలో జరిగిన అభివృద్ధికి ఎన్ని కోట్ల నిధులతో బాన్సువాడను అభివృద్ధి పరిచారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలని అన్నారు. 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని చెప్పారు. మేము చేసిన అభివృద్ధిని ఊరంతా ఫ్లెక్సీలు కట్టి వివరిస్తామన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి జరుగుతున్న ఎన్నికల్లో నా పక్కన ఉండాలి కదా అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా.
ఏం పనులు చేసినాం. మేము ఆనాడు సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇవ్వాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంటి? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిర్రు 2 ఏళ్ళు అధికారంలో ఉండి? ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు, గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? స్పీకర్ గారి దగ్గర ఏం చెప్పుకుంటూ తెలుసా పోచారం? నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పుకున్నాడు. మరి ఇంకా బీఆర్ఎస్లోనే ఉంటే ఇలా నా పక్కకు ఉండాలనా లేదా? యాడున్నాడు మరి? రేషం ఉంటే ఫిబ్రవరి 11వ తారీఖున జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల పట్టణంలోని 44వ వార్డుల అభ్యర్థుల తరపున ప్రచారంలో భాగంగా పురాణిపేటలోని డాక్టర్ రాజవీర్ చౌరస్తా వద్ద శనివారం సాయంత్రం కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించి 44వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఆవారి పవిత్ర శివకేసరి బాబు ఇంటి నుంచి అభ్యర్థులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ జెండాలు, బెలూన్స్ తో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బయలుదేరారు. సిట్టింగ్ కౌన్సిలర్ శివకేసరి బాబుని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు ఓటు అభ్యర్థి ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తామని మాట ఇచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో వార్డుల సమస్యలన్నింటినీ పరిష్కరించడం జరిగింది. కేసీఆర్ జగిత్యాల జిల్లాగా ఏర్పాటు చేసి అభివృద్ధికి ఊతమిచ్చారు. 4,520 డబుల్ బెడ్రూమ్లు జగిత్యాల పట్టణానికి మంజూరు చేశారు. గత ఏ ప్రభుత్వ హయాంలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారు. నిజాయితీగా పనిలో, సంక్షేమంలో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఈ వార్డులో పని జరిగిందంటే ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు ఒక సేవకుడిని గుర్తించి నిజాయితీగా ఓటేసారు కాబట్టి ఇక్కడున్న ప్రజలదే గొప్పతనంగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజకీయాలు అనేవి ఎలక్షన్ టైంలో జరుగుతాయి, కానీ సేవ చేసే భావమున్నోళ్ళని గుర్తించి ఓటేయడం అన్నది చాలా గొప్ప విషయం. ఈ జగిత్యాల పట్టణంలోనే ఈ గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కళ్ళ ముందు కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఈ జగిత్యాల పట్టణంలో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ముందు, కేసీఆర్ కన్నా ప్రభుత్వం తర్వాత అనే విషయాన్ని గొప్పగా చెప్పుకోవచ్చు. మాకు ఒకప్పుడు ఇక్కడ జిల్లా అనే వ్యవస్థ లేకుండే. కేసీఆర్ గారి ప్రభుత్వంతోనే మాకు జగిత్యాల జిల్లా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి తోడు మెడికల్ కాలేజీ మొదటి విడతలోనే మా జిల్లాకి ఇవ్వడం జరిగింది. మొదటి విడతలోనే మాకు చాలా అభివృద్ధితో పాటు సంక్షేమం నిధులు 4,500 డబుల్ బెడ్రూమ్లు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. జగిత్యాల పట్టణంలో మొన్న స్థానికంగా జరిగిన ఏవైతే శాసనసభ ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికలలోనే ఇక్కడ శాసనసభ్యుడిగా గెలిచిన మా సంజయ్ అన్న గారికి ఓట్లు బీఆర్ఎస్ పార్టీతోటే, అంటే కారు గుర్తు పైన పడ్డప్పుడే ఇక్కడ ఎమ్మెల్యే గెలిచినారు వారు. ఆ అభివృద్ధి అనేది జగిత్యాల ఓటుగానే, అభివృద్ధి కారు పార్టీ ఓటుగానే వచ్చింది. నేడు జరుగుతున్న ఎన్నికలు కూడా జగిత్యాల పట్టణంలో చాలా వార్డులలో, చాలా ప్లేసులలో ప్రజలు కారు గుర్తు వైపే మొగ్గు ఉన్నారు. కేసీఆర్ గారిని మరొకసారి బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్. మధ్యంతరం కుదిరింది. భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఖరారు. ఎవరికీ వ్యతిరేకం కాదు, అధికారం కోరుకోదు. సంస్థ చీఫ్ మోహన్ భగవత్. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.